దేవుని నామ స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని యొక్క వాక్యం వినడానికి కొరకు వాక్యముల నుండి నిర్గమకాండం 13వ అధ్యాయం 18వ వచనం మనం ప్రభుత్వంలో చదువుకుందాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 18వ వచనం చదవండి ఎవరైనా. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. చాలు. ఇక్కడ వాక్యం మనం చూస్తే దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తున్నది. దేవుడు తన ప్రజలను ఐగుప్తులో నుండి బయటికి తీసుకొస్తున్నప్పుడు వారిని ఏ విధంగా తీసుకొచ్చాడు అనేది ఈ 12వ అధ్యాయంలో, ఇక 11వ అధ్యాయంలో మనము ఆ విధానాన్ని మనం చూస్తాం. దేవుడు నడిపించే విధానం కానీ, దేవుడు ఒక వ్యక్తిని విమోచించే విధానం కానీ, దేవుడు ఒక క్రమానుసారంగా ఒక పద్ధతి ప్రకారంగా తన ప్రజల జీవితాల్లో కార్యం జరిగిస్తాడు. చాలామంది ఈ రోజుల్లో విశ్వాసులు, సేవకులు అనబడిన వారు లోకము నుండి దేవుడు పిలుస్తున్నప్పుడు పాపములో నుండి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి, మరణాధికారైన సైతాన్ నుండి, సైతానిక బానిసత్వం నుండి ప్రజలను విడిపిస్తున్నప్పుడు ఏ గురి లేకుండగా, ఏ క్రమం లేకుండగా దేవుడు ఎవరిని కూడా పిలిచినట్టుగా, విడిపించినట్టుగా బైబిల్లో మనం చూడం. ఎందుకంటే విడుదలకు ఒక క్రమం ఉంది, విమోచనకు ఒక నియమం అనేది దేవుడు పెట్టాడు. ప్రజలను ఏ విధంగా స్వతంత్రులుగా చేయాలనో దేవుడికి తెలుసు. ఆ పద్ధతి ఎలాగుంటుందో అదంతా దేవుడికి తెలుసు. ఏ సేవకుడికి కానీ, ఏ విశ్వాసి కానీ తెలియదు. కానీ బైబిల్లో కొన్ని సంఘటనల ద్వారా సేవకులు అవి ఆత్మవివేచనతో గుర్తించి లోకంలో పాపములు బంధించబడ్డ బిడ్డల్ని విడిపించడానికి కొరకు ఆ దేవుడు చూపించినటువంటి ఆ నియమాలను కానీ, ఇంకా అందులో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాలను ఆత్మ ద్వారా వివేచించి ప్రజలకు ఒక సరైన ఆత్మ వివేచన కలిగి సువార్త చేసి దేవుడి చిత్తానుసరణ ఉపదేశాన్ని సువార్త ప్రకటించి ప్రజలను విడిపించాలని కొందరు సేవకులు దేవుని యొక్క పాద సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టి ఒక వ్యక్తిని విడిపించే విధానం ఏందో దేవుని నుంచి పొందుకొని చెప్తూ ఉంటారు. అలాంటి సంఘంలో పని జరిగించేది దేవుడే తప్ప అక్కడ సేవకుడు ఎంతమాత్రం కాదనే సత్యాన్ని మనం గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే వాక్యం మనం చదివాం. నిర్గమకాండ 13వ అధ్యాయం 18వ వచనంలో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు తీసుకొస్తున్నాడు. పైకి మోషే కనబడుతున్నాడు, కానీ మోషే సొంత ఉద్దేశాలంటూ, సొంత ఆలోచన అనేది, మోషే యొక్క ప్రమేయం ఏమాత్రము అక్కడ కనబడట్లేదు. మోషేను పిలిచినది మొదలుకొని ఐగుప్తుకి వెళ్ళి పంపించి ఆ ఐగుప్తు నుండి విడిపించి తన ప్రజలను మోషే ద్వారా సీనాయి పర్వతం దగ్గర తీసుకొచ్చి అక్కడ కూడా దేవుడు ఆజ్ఞలిచ్చి ఉపదేశంనిచ్చి ఆ మోసే పీరియడ్ అయిపోయిన తర్వాత యోషువ నాయకత్వంలో కూడా దేవుడు నడిపిస్తూ ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా ఒక్కొక్క సేవకుడు తన యాత్ర ముగిస్తూ వెళ్ళిపోతున్నాడు తప్ప దేవుడు మాత్రం తన నియమాన్ని ఆపట్లేదు. హల్లెలూయా.
అక్కడ దేవుడు కనబడుతున్నాడు, దేవుడు పద్ధతి కనబడుతుంది. వచ్చినవాడు వస్తున్నారు, సేవకుడు, దేవుడు అతన్ని వాడుకుంటున్నాడు, అతని సమయం అయిపోతుంది, వారిని దేవుడు పిలుచుకుంటున్నాడు పరలోకానికి. నెక్స్ట్ వారి వెనుక ఉన్నటువంటి ఆసక్తి కలిగిన వారు దేవుడు మరి నిలబెడుతున్నాడు, వారి సమయం అయిపోతుంది, ఇంకోరిని పిలుచుకుంటున్నాడు. ఈ విధంగా ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో ఒక సరైన క్రమంలో వారి జీవితాలు కొనసాగుతూ వస్తున్నప్పుడు అక్కడ కనబడుతుంది ఒకరే, దేవుడే కనబడుతున్నాడు. హల్లెలూయా. ఇంకో విషయం మనం గమనించాలి, దేవుడు విడిపిస్తున్నప్పుడు ఎలా విడిపిస్తున్నాడంటే ఆయన యుద్ధము చేసి విడిపిస్తున్నాడు. హల్లెలూయా. మోషేతో ప్రభు అన్నాడు, మోషే నీవొక్కడువు కాదు వెళుతున్నది ఐగుప్తులోనికి నా ప్రజలను విడిపించడానికి, నేను నీతో ఉంటాను. హల్లెలూయా. మరల మోషే అన్నాడు, ప్రభువా నిన్నెవరు పంపించారని మోషే ఒకవేళ ఫరో రాజు ఒకవేళ అంటే నేనేం చెప్పాలి అని అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, నన్ను పంపిన వారు ఎవరు తెలుసా? ఉన్నవాడు అనువాడు. హల్లెలూయా. చెప్పు అని అన్నాడు. అంటే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు నీవెవరివి, నీ అడ్రస్ ఎక్కడి నుండి వచ్చింది అని చెప్తున్నప్పుడు కూడా దేవుని చూపించాలంట ఒక సేవకుడు. నెక్స్ట్ అక్కడ ఏమన్నా జరగవలసి ఉంటే గనక ఆ జరిగించే ప్రతి చిన్న కార్యం పెద్ద కార్యం కూడా దేవుడే చెయ్యాలి. అంటే మోషే ఎలా ఉన్నాడు? కేవలం ఒక పనిముట్టుగా ఉన్నాడు. మనం గమనిస్తే ఒక మేస్త్రి ఉన్నాడు అనుకోండి, మేస్త్రి పెద్ద బిల్డింగ్ కట్టాడంటే ఎలా కట్టాడు? ఎలా కట్టాడు ఆయన? తనకున్న నైపుణ్యతను బట్టి, తనకున్నటువంటి మేధస్సును బట్టి, జ్ఞానమును బట్టి ఒక మంచి బిల్డింగ్ని కట్టాడు. కానీ ఆయన కడుతున్నప్పుడు ఒక పనిముట్టును మాత్రం ప్రాణం మొదలుకొని ముగింపు వరకు కూడా ఒక పనిముట్టును మాత్రం ఖచ్చితంగా పట్టుకొని ఉంటాడు. ఏంటది? తాపి. ఏమంటారు దాన్ని? మేస్త్రి చేతులు ఏముంటుంది? తాపి ఉంటుంది. ఆ తాపిని ఈ మేస్త్రి పట్టుకొని ఆ తాపితో పని చేస్తూ ఉంటాడు. చేస్తున్నది ఎవరు? పైకి చూస్తే తాపి ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆలోచన అంతా అందించేది, తాపికి పని అంతా చెప్పేది మేస్త్రి యొక్క ఆలోచన. అట్లాగే దేవుడు యజమానుడిగా నడిపించే నాయకుడు గుండి మోషను వాడుకుంటాడు ఒక తాపిలాగా, ఒక పనిముట్టుగా వాడుకుంటున్నాడు. అంటే మోష పనిముట్టే తప్ప సమస్తానికి ఆయనేం కాదు, దేవుడే సమస్తం. హల్లెలూయా. అర్థమవుతుందా? అట్టయితే ఇక్కడ వాక్యం మనం గమనిస్తే దేవుడు యుద్ధం చేసేవాడు, ఆయన పని నెరవేర్చేవాడు, సమస్తంలో కూడా ఆయన కల్పించుకునే దేవుడే. కాకపోతే ఉట్టిగా ఊరికి నువ్వు నిలిచి ఉండు చూడు అంటాడు మోషతో. హల్లెలూయా. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు ప్రజలందరూ పెద్ద గొడవ చేశారు. మోషే ఆ ఐగుప్తుని చచ్చిపోతే బాగుండేది, కానీ అనవసరం ఇక్కడ వరకు తీసుకొచ్చావు ఎర్ర సముద్రం దగ్గరికి. లెఫ్ట్ సైడ్ పర్వతాలు ఉన్నాయి, రైట్ సైడ్ పర్వతాలు ఉన్నాయి, ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనుక ఫరో సైన్యం పరిగెత్తుకొని వస్తుంది మళ్ళా దాసత్వం తీసుకుపోవడానికి కొరకు. ఈ పరిస్థితులు అసలు నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? అసలు ఎందుకు తీసుకొచ్చావు మోసే ఇక్కడికి? ఆ ఐగుప్తుల సమాధులు స్థలం లేదని ఈ ఎర్ర సముద్రం ఒడ్డుకు మమ్మల్ని సమాధి చేయాలని ఇక్కడ తీసుకొచ్చావా? ఇక మాకు మరణమే కాసుకొని ఉంది ఇప్పుడిగా అని దేవుడి మీద విశ్వాసం లేని ప్రజలు మోషని ఇబ్బంది పాలు చేస్తుంటే, బాధ పెడుతుంటే, మోషకు తెలుసు, నా దేవుడు ఉన్నాడుగా, నేను ఎందుకు భయపడాలి అన్నట్టుగా ఎమ్ముడు మోకరించాడు. ప్రభువా నేనేం చేయాలి ఇప్పుడు? నువ్వు నాతో ఉన్నానన్నావు కదా, మరి ఇప్పుడు కూడా నాతో ఉండాలి కదా. మరి వీళ్ళ పరిస్థితి ఇలా మాట్లాడుతున్నారు, ప్రభువా నువ్వు నాతో ఉన్నానన్నావు, యేసయ్యా ఇప్పుడు ఏం చేయాలి అంటే, ప్రభు అన్నాడు, మోసే స్టాండప్ లే అని అన్నాడు. ప్రార్థన చేసే వ్యక్తిని ఏమన్నాడు? లేవు. లేచాడు. నువ్వు కర్ర పట్టుకో, ఇశ్రాయేలు ప్రజలు కలుగుబోయే రక్షణను ఊరికే నిలుచుండు చూడు. హల్లెలూయా.
నా ప్రజలని ఎలా విడిపిస్తానో, ఈ ఇర్కాటు పరిస్థితుల్లో, ఇబ్బంది పరిస్థితుల్లో ఎలా తప్పిస్తానో అది నాకు తెలుసు, నీకు తెలియదు. నువ్వు తలకాయ పట్టుకుని ఏడవద్దు, తల పట్టుకుని నొప్పి పెట్టుకుని కూర్చోవద్దు. ఏదో నువ్వు పెద్ద ప్రణాళిక వేసుకోవద్దు. నువ్వు నిలుచుండి చూడు అంతే. నా మీద విశ్వాసం కలిగి నువ్వు నిలుచుండి చూడు అన్నాడు మోసే. సరే ప్రభువా, ఓకే, నీ మీద నీ విశ్వాసం పెడతాను అన్నట్టుగా నిల్చున్నాడు. ఒకసారి చేతులున్న కర్ర బట్టి ఎర్ర సముద్రం చాపు అని అన్నాడు. ఎంబడి కర్రను చాపాడు. ఎంబడి పెద్ద గాలి విసిరి సముద్రం 2 పాయలుగా చీలిపోయి, ఇక వెళ్ళండి అని చెప్పాడు దేవుడు అవతల ఒడ్డుకి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీవైనా నేనైనా ఎవరైనా కావచ్చు, నువ్వు నిలుచుండి ఎదురు చూడడానికి కొరకే తప్ప నీతో నాతో ఎవ్వరితో ఏ పని జరగదు. ఇది సత్యం. హల్లెలూయా. ఇరుకైన మాటలు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు శిష్యులకు సందేహం వచ్చింది. ప్రభువా, ఇట్లయితే రక్షణ పొందగలవాడు ఎవడు? హల్లెలూయా. ఇంత ఖచ్చితంగా నువ్వు చూపిస్తున్నట్టయితే, ఇంత ఖచ్చితంగా నువ్వు బోధిస్తున్నట్టయితే రక్షించేవాడు ఎవరైనా ఉంటారా అని ప్రభు అంటే, ఆ శిష్యులంటే ప్రభు అన్నాడు, ఇది మనుషులకు అసాధ్యం, దేవుడికి సమస్తం సాధ్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సందర్భంలో, ప్రతి కాలంలో, ప్రతి యుగంలో, ప్రతిసారి కూడా దేవుడే కార్యం జరిగించుకుంటూ వచ్చాడు. ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ గొప్ప ప్రవక్త కూడా దేవుడి ప్రమేయం లేకుండగా, దేవుడి యొక్క చిత్తం లేకుండగా, దేవుడు అందులోకి ఇన్వాల్వ్ కాకుండగా సొంతం చేసినవాడు ఏ వ్యక్తి కూడా భూలోకంలో లేడు. అట్టయితే నీవు సొంతగా ఏం చేస్తావు? నువ్వు ఆలోచించి ఏమి ఒరగొడతావు? నీ ప్రయత్నాలు ఏం చేస్తావు? ఏం చేయలేము. నువ్వు చేయలేవు, నేను చేయలేదు. కానీ ఒకటి, నీవెవరిని విశ్వసించావో, ఎవరిపై నువ్వు ఆధారపడి వచ్చావో ఆ వ్యక్తిపై నువ్వు పూర్తిగా ఆధారపడాలి. ఏం చేయాలి? ఆధారపడాలి. ఇట్లా ఆధారపడకపోతే నీ బ్రతుకు దేవుసులో నిలిచి ఉండదు. వెళ్ళిపోతావు బయటికి, గ్యాస్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎవరైనా కావచ్చు, ఏ స్థలంలోనైనా కావచ్చు, ఇక్కడని అక్కడని కాదు. ఎవరు ప్రభుత్వంలో స్థిరంగా నిలుచుండి, ప్రభువా నువ్వు ఉన్నావు, నా హృదయంలో ప్రకాశించబడ్డది నీ వాక్యం, నా మననేతో తెరబడ్డాయి, నువ్వు నాకు అర్థమైపోయావు. ఎవరు చెప్పినా, ఎవరు ఎటువంటి మాటలు మాట్లాడినా నేను మాత్రం మాట్లాడలేను. నువ్వు ఉన్నావు అని నేను నా నోరారని సాక్ష్యం ఇస్తాను. ఎందుకంటే నా హృదయం నిన్ను రుచి చూసింది. హల్లెలూయా. నువ్వు ఉత్తముడు అని, ఘనమైన వాడవని, సమస్తం జరిగించేవాడవని, నాకేదో అసాధ్యమో నీకు సమస్తం సాధ్యమని, నీ ఉత్తముడు అని నేను రుచి చూచి ఎరిగి తిని. హల్లెలూయా. అందుకే నిన్ను ఆశ్రయించాను. ఫస్ట్ రుచి చూశాను, రెండోది నిన్ను ఆశ్రయించాను. నేను ధన్యుణ్ణి, ఇప్పుడు దరిద్రుని కానే కాదు. హల్లెలూయా. ఇలాగొస్తున్నటువంటి వ్యక్తుల గురించి విశ్వాసంతో ఎవరైతే బయలుదేరారో ఐగుప్తు నుండి, వారు విశ్వాసంతో బయలుదేరారు. ఈ విశ్వాసంతో బయలుదేరిన వారు ఇంకొక లెక్కలో కూడా వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారు? విశ్వాసంతో గొర్రెపిల్లను వధించుకొని, రక్తం దరజ కమ్మలో పోసుకొని, విడుదల పొందుకొని, సంహార దూత నుంచి రక్షించబడి, తప్పించబడి వారు బయలుదేరి వచ్చారు. విశ్వాసంతోనే కాదా? చెప్పండి, విశ్వాసంతోనే కాదా? అట్టయితే వాళ్ళు బయటకు వస్తున్నాడు, ఇంకొక పని కూడా వచ్చారంట. ఆ వాక్యం మరోసారి చదవండి. 18 వచనమే, ఎక్కువ చదవద్దు. 18 వచనం చదవండి ఒకసారి. 13వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రముక అరణ్య మార్గమున నడిపించను. ఇశ్రాయేలులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, గమనించండి. వీళ్ళు ఐగుప్తు నుంచి విశ్వాసంతో బయలుదేరి వచ్చారు. నెక్స్ట్ ఇంకెలా వచ్చారంట? యుద్ధ సన్నద్ధులై వచ్చారంట. చెప్పులు తొడుక్కొని, నడుము కట్టుకొని, కర్ర చేతులు పట్టుకొని, ఇంకా పొంగని రొట్టెలు చేదుకూరతో తింటూ బయలుదేరి వచ్చేసారు. హల్లెలూయా. ఇది దేవుడు వారికి ఇచ్చిన నియమం. మరి ఈ విధంగా వీళ్ళు స్ట్రిక్ట్గా సిద్ధపడి వస్తున్నప్పుడు ఎలా వస్తారంట? ఇంత సిద్ధపడి, ఇంత ఖచ్చితమైన నిర్ణయాలు, నియమాలు పాటిస్తూ వీళ్ళు బయలుదేరి వస్తున్నప్పుడు ఎలా వస్తున్నారు? ఎవరైనా కొంచెం రోషంతో వస్తున్నారు అనుకోండి, గట్టిగా నడుచుకుంటా గంభీరంగా వస్తున్నారు అనుకో, వాళ్ళు ఏమంటారు? ఇతడు ఏదో పెద్ద పని చేయడానికి వెళ్తుండని అనుకుంటారు. హల్లెలూయా. ఎవరిని జయించడానికి, ఎవరితో గొడవ పెట్టుకోనికి వస్తున్నాడు ఒక వ్యక్తి, ఎలా వస్తాడు? చేతులు ఇట్లా అనుకుంటూ ఏం చేస్తాడు? స్ట్రిక్ట్గా వస్తుంటాడు అన్నట్టు. లూజ్గా వస్తాడా? మరి ఇలా ఎలా వస్తున్నారు? విశ్వాసముతో దేవుడిచ్చిన రక్షణ పొందుకొని గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడి వారు ఎలా వస్తున్నారు తెలుసా? విశ్వాసంతో బయలుదేరుతూ ఇంకా యుద్ధ సన్నద్ధులై వస్తారు. సన్నద్ధులు అంటే సిద్ధపడ్డవారై వస్తున్నారు. హల్లెలూయా. యుద్ధానికి సిద్ధమై బయలుదేరుతున్నారు వీళ్ళు. అంటే ఎందుకంట దేవుడితో వీరుతున్న తర్వాత మళ్ళీ వీళ్ళెందుకు ఇంకా యుద్ధం చేయాలి? హల్లెలూయా. దేవుడే వీరుతున్న తర్వాత ఇంకా యుద్ధాలు చేయాలా వీళ్ళు? ప్రభు అంటాడు, నువ్వు యుద్ధం చెయ్యాలి. ఆ యుద్ధం ఎంతవరకు చేయాలా? నీతో అయ్యేంతవరకు చెయ్యు, అంతే కదా. నరపుత్రుడా, నువ్వు చక్క నిలబడు అన్నాడు ఎహెజ్కేలుతో. ఎవరు నిలబడాలంట? ఎవరు నిలబడాలంట? ఈయన నిలబడాలంట. అంటే దేవుడు నిలబెడతా అన్నాడా? నిలబడన్నాడా? నిలబడడం నీతో అయ్యే విషయం. మాట్లాడుతూ నిన్ను నడిపించడం దేవుడితో అయ్యే విషయం. హల్లెలూయా. అంతేనే కాదా? అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, నా ఆత్మీయ జీవితంలో నా విశ్వాస యాత్ర కొనసాగిస్తున్నప్పుడు నా ప్రభు చూపించే కొన్ని నియమాలు ఉంటాయి. అవి నాతో అయ్యేవే ఉంటాయి కొన్ని. కానీ ఎప్పుడైతే నాతో కావట్లేదో అప్పుడు దేవుడు కల్పించుకొని, ఇదిగో నేను నీతో ఉన్నాను, భయపడకు, నేను నీతో ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ వస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం బలహీనం కదా, భయపడే అవకాశాలు ఎదురొస్తాయి కదా, ఎదురొచ్చే పరిస్థితులు బట్టి దిగులు పడే అవకాశాలు ఉంటాయి కదా, కృంగిపోయే అవకాశాలు ఉంటాయి కదా. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? కృంగిపోతున్నావా? కృంగిపోకు. బలహీనమవుతున్నావా? బలహీనం కాకు. నా వైపు నువ్వు చూడు. మోషే కృంగిపోయాడు. అందరు చుట్టూ ఎంకరేజ్ చేసేవారు మోషకు లేరు. అందరూ బలహీనపరిచేవారు ఉన్నారు, బాధ పెట్టేవారు ఉన్నారు, తిట్టేవారు ఉన్నారు. కానీ మోషే అయితే, ఆ మోషే అట్లా కృంగిపోయినప్పుడు దేవుడు అన్నాడు, మోషే నువ్వు బలహీనంగా ఉండకు, నువ్వు కృంగిపోయి ఉండకు, నిరాశకు లోను కాకు, అది వస్తే రాని, నేను నీతో ఉన్నాను చెప్పాను కదా, మర్చిపోయావా? హల్లెలూయా. నీతో ఉన్నాను చెప్పాను కదా, ఆ విషయం మర్చిపోయావా? ఆ వాగ్దానం నువ్వు మర్చిపోయావా? నా వాక్యం ఎన్నోసార్లు విన్నావు కదా, ఆ వాక్యం నువ్వు మర్చిపోయి కూడా కూర్చుంటున్నావా? గుర్తుండట్లేదా నీకు? ఎప్పుడు ధ్యానించట్లేదా నువ్వు? తలపోయట్లేదా అన్నట్టుగా ప్రభు మోషేతో మాట్లాడితే అప్పుడు దేవుడు చెప్పినట్టుగా చేయడం ప్రారంభించాడు. అంటే మన విశ్వాస యాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనము ఎలా ఉండాలంట? ఇశ్రాయేలులు యుద్ధ సన్నద్ధులై బయలుదేరారంటే ఈరోజు కూడా క్రొత్త నిబంధన ప్రజలు కూడా ఆత్మీయ ఇశ్రాయేలులే. హల్లెలూయా.
వచ్చిన తర్వాత. కానీ ఈ కొత్త నిబంధన ప్రజలు అన్ని జనాంగం నుంచి వస్తున్నారు కనుక వారు వస్తున్నప్పుడు దేవుడు ఏ నియమం పెట్టాడు? 6 గొర్రెపిల్ల ప్రతి ఇంటిలో వధించబడి ఆ రక్తం తీసుకొచ్చి, రక్తం కింద ఒలికిపోకుండా రక్తం ఒక ప్లేట్లో బట్టి దాన్ని తీసుకుపోయి ఏం చేయాలంట? దర్వాజాలకు అన్నిటికీ పైన కమ్ము అడ్డుకర్రకు నిలువు కర్రకు బుయ్యాలంట దర్వాజకి. హల్లెలూయా. అప్పుడు సంహార దూత వారి ఇంటిలోనికి రాలేదు, ఆ ఇంట్లో మరణం రాలేదు, అక్కడ జీవమే నిల్చున్నది. హల్లెలూయా. ఇప్పుడు కూడా ప్రతి వ్యక్తి కూడా యేసయ్య వాక్యం ఫస్ట్ వింటున్నప్పుడు ఆ వ్యక్తికి ఒక వాక్యం అందించాలి. అద్భుత వాక్యాలు కాదు, స్వస్థత కార్యాలు చెప్పే బోధ కాదు, నీకేదో దొరుకుతుందని చెప్పే బోధలు కాదు. అతనికి అందించవలసిన ఒక సువార్త ఉంది. ఐగుప్తులో దేవుడు మోషే ద్వారా చెప్పాడు, మీ గొర్రెపిల్లను మీరు ఇంట్లో వధించండి. ఒక గొర్రెపిల్లను మీరు రక్తం మీ దర్వాజ కమ్ములకి పోసుకొనండి. అప్పుడు సంహార దూత మిమ్మల్ని దాటి వెళ్ళిపోద్ది. ఏ ఇంటికి రక్తం లేదో, ఏ ఇంట్లో గొర్రెపిల్ల వధించబడలేదో అక్కడ మరణం సంభవిస్తుందని చెప్పాడు. హల్లెలూయా. పాపం చేత అపరాధం చేత చచ్చిపోయిన మరణావస్థలో ఉన్నటువంటి ఆత్మ జీవితంలో, ఆత్మలో శరీరంలో ప్రాణం పోయి మరణంతో ఉండి కేవలం శరీరంలో బ్రతుకుతూ ఉన్నటువంటి మానవుడికి అతనికి జీవం రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు గొల్గొతా కొండలో వధించబడిన గొర్రెపిల్లనే ఆ యేసు యొక్క రక్తం, ఆ యేసు యొక్క మరణం ప్రతి వ్యక్తికి చెవులో చొరబడాలి, హృదయంలో చొరబడాలి. ఈ సువార్త అయితే వినబడుతుందో ఆ వ్యక్తికి మరణము తొలగిపోయి జీవం ప్రసాదించబడుతుంది. అందుకే పౌలు అంటాడు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు. అట్టయితే నా ప్రభు నాకు ఇచ్చిన వాక్యం ఏంటి తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించమని దేవుడు నన్ను పంపించాడు. హల్లెలూయా. ఈ శిలువను గురించిన వార్త ఏ పాపాత్ముడికి, ఏ మరణంలో ఉన్న ఏ వ్యక్తికైనా ఈ వార్త మాత్రం వ్యర్థం కావద్దు. హల్లెలూయా అనే దేవుడు ఈ వార్త ప్రకటించుకోవడం దేవుడు నన్ను పంపించాడు. ఇది దేవుడి సంకల్పం, ఇది దేవుడి ఉద్దేశం అని సూటిగా పౌలు చెప్పాడు. ఆ వార్తను వినకపోతే గొర్రెపిల్ల నీకు తెలియదు. హల్లెలూయా. సిలువబడిన క్రీస్తుని గురించి వార్తను వినకుండగా ప్రభు దగ్గరకు వచ్చిన బిడ్డవైతే గొలుగొతా కొండ నీకు గుర్తుకు రాలేదు, నీకు వినిపించబడలేదు. వధించబడు గొర్రెపిల్లైన యేసయ్య నీకు వినిపించబడలేదు. ఆయన రక్తం ఎందుకో నీకు వినిపించలేరు. రోగం పోయో, కష్టం పోయో, అవసరం తీరో నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ఉండొచ్చేమో. అలాంటి వారికి రక్షణ కార్యం సిద్ధించబడలేదు. ఇది సత్యం. హల్లెలూయా. అంటే నీ జీవితంలో గొర్రెపిల్ల వధించబడాలని వద్దా? నీ ఇంట్లో గొర్రెపిల్ల వధించబడాలని వద్దా? వధించబడాలి. అంటే యేసయ్య యొక్క మరణం నీ మనస్సాక్షిని హృదయమని నింపబడి పశ్చాత్తాపం ములుగు, నీ పాపం గురించి ఒప్పుకోలు. ఆ వాక్యం విన్నప్పుడు నీలో కూడా ఒక మరణం సంభవించాలి. ఆ గొర్రెవరు? నీ పాపం కొరకు నువ్వే మరణించాలి. హల్లెలూయా. ఆ యేసు నీ పాపల కొరకు మరణించిన కారణం బట్టి నువ్వు కూడా ఏం చేయాలి? నీ పాపల కొరకు, నీ కొరకు నువ్వు కూడా మరణించాలి. ఆయన మరణించాడంటే, శరీరధారికి వచ్చి ఆయన మరణించాడంటే ఆయనలో మనం అందరం ఉన్నాం, మనం కూడా మరణించామని వాక్యం చెప్తుంది. అట్టయితే నువ్వు సజీవ యాగంగా నువ్వు కూడా దేవుడికి అర్పించుకోవాలి అంటుంది వాక్యం. అంటే నీలో కూడా ఒక మరణం జరగాలని వద్దా? ఏ మరణం జరగాల? పాపం విషయమై మరణించాలి, దేవుడి కొరకు ఆత్మను నువ్వు జీవించాలి. అంటే పాపాన్ని ఒప్పుకొని కన్నీగార్చి వదిలిపెట్టినప్పుడు నీకు జీవం ప్రారంభించబడుతుంది, మరణం తొలగిపోద్ది. ఆ విధంగా నువ్వు పాపాలు ఒప్పుకొని వచ్చిన దేవుడి బిడ్డవైతే నువ్వు మరణం పోగొట్టుకొని జీవం ప్రసాదించబడి వస్తావు. ఈ జీవం వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తాడు? వాక్యాన్ని వివేచిస్తాడు. దేవునికి వాక్యము ఎందుకు నాతో మాట్లాడుతుందో అతడు గ్రహిస్తాడు. ఈ వాక్యం ఎందుకు నా దగ్గరికి వస్తుందో అతను అర్థం చేసుకుంటాడు. ఆ దేవుని బిడ్డ ప్రభు కొరకు మంచి నిర్ణయాలు తీసుకుంటాడు, మంచి ఉద్దేశాలు కలిగి ఉంటాడు. వాక్య విషయంలో తన ఆలోచన, తన తలంపులకు, తన ఉద్దేశాలకి ఏమాత్రం చోటివ్వడు.
ఇలాగొస్తున్న వ్యక్తికి మరలేమవుతుంది? కొన్ని ఎదుర్కోవడానికి వస్తాయి. ఏంటి తెలుసా? చూడండి, పేతురు రాసిన పత్రిక 1 అందులో 2వ అధ్యాయం 11వ వచనం చదవండి తొందరగా. ప్రియులారా, మీరు పరదేశులు యాత్రులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరాశలను విసర్జించి. చాలు. ఇక్కడ పేతురు చెప్తున్నాడు, మనం ఎవరంట? పరదేశులము, యాత్రికులము. మనది ఈ లోకము కాదు. అపోస్తలులు చెప్తున్నారు, మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని వెళ్ళలేము. మనం ఈ లోకంలో పరదేశులము, యాత్రికులము. ఇక్కడ నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. హల్లెలూయా. ఇక్కడ కొద్ది కాలం మనం ఉంటాం. అసలు మనం ఉండవలసింది పరలోకం. మన పౌరసత్వం పరలోకంలో ఉన్నది. మన స్థిరమైన ఇల్లు పరలోకంలో ఉన్నది. మన తండ్రి పరలోకంలో ఉన్నాడు. అబ్రహాం కూడా పరలోకం వైపు చూస్తూ ఆకాశం కళ్ళెత్తి చూసి అబ్రహాం అన్నాడు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణం కూడా ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకంట అబ్రహాం ఎదురు చూస్తూ ఏం చేసినట్టు వాళ్ళు విశ్వాసం గలవారై మృతి పొందిరి అని అంటాడు. హల్లెలూయా. మరి ఇక్కడ భూమి మీద ఉండి పరలోకం వైపు చూస్తూ ఇక్కడ మేము పరదేశంలో యాత్రలను ఒప్పుకొని ఇది మాది కాదని ఒప్పుకొని మా దేశం పరలోకమని, అక్కడ మా తండ్రి ఉన్నాడని, అక్కడ మా ఇల్లు ఉన్నదని దాని కొరకు ఎదురు చూస్తూ ఇక్కడ యాత్రికులుగా, పరదేశులుగా, దిక్కులేని వారుగా వారు మృతి పొందారట విశ్వాసముతో. హల్లెలూయా. అంటే ఇక్కడ ఎవరన్నట్టు దేవుడు నమ్ముకున్న నిజమైన దేవుని నమ్ముకున్నట్టు బిడ్డలు, నిజమైన వాక్యము, ఇక వాక్యం, సత్యమైన వాక్యం ఎవరి హృదయంలో ప్రకాశిస్తుందో అలాంటి ప్రతి బిడ్డ కూడా ఎవరు తెలుసా? వారిది ఈ లోకము కాదు. హల్లెలూయా. వారిది ఈ లోకము కాదు. నిజమైన దేవుని బిడ్డకి ఈ లోకం ఎప్పుడు అనుకూలత నడవదు. ఏ రాజకీయం మనకు సహకరించదు, ఏ మతం సహకరించదు, ఏ కులము సహకరించదు, ఏ బంధు సహకరించదు, ఏ డబ్బున్నోడు సహకరించడు. ఎవరికి? సత్యవాక్యం వలన ఆయన సంకల్ప ప్రకారం పుట్టిన ప్రతి బిడ్డను కూడా ఈ లోకం వెలివేస్తుంది. ఇది సత్యం. హల్లెలూయా. నువ్వు నిజంగా ప్రభు పుట్టిన బిడ్డవైతే, సత్యమైన వాక్యం పుట్టిన బిడ్డవైతే కనుక నువ్వు ఇక్కడ వ్యక్తివి కాదు. హల్లెలూయా. ప్రభు అన్నాడు, మీరు కింది వారు, నేను పైనున్న వాడను. హల్లెలూయా. మీరు ఈ లోక సంబంధులు, నేను పరలోక సంబంధి అని అన్నాడు యేసయ్య. పరలోక సంబంధి అయిన యేసయ్యకు నువ్వు పుడితే, ఆయన సత్యవాక్యం ద్వారా నిన్ను ఆయన కంటే, ఆయన నీ తండ్రి అయితే నువ్వెక్కడోడివి? నువ్వెక్కడ వ్యక్తివి? పరలోక సంబంధులు. హల్లెలూయా. మరి పరలోక సంబంధులు అయితే మరి ఈ లోక సంబంధులు కానప్పుడు దేవుని బిడ్డలు, వీరికి ఆటంకాలు, అభ్యంతరాలు, పోరాటాలు ఉంటాయంటారా? ఉండయంటారా? ఉంటాయా? ఉండవా? ఉంటాయి ఉండవా? ఎక్కడి నుంచి వస్తే స్టార్ట్ పోరాటం? ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ అవుద్ది. ఎక్కడుండి? ఇంటిలో నుండే. దేవుని నమ్మిన భార్య అయితే, దేవుని నమ్మిన భర్త ఏం చేస్తుంది? యుద్ధం ప్రకటిస్తుంది. హల్లెలూయా. దేవుని నమ్మని అత్త అయితే గనుక, దేవుని నమ్మిన కోడలుంటే ఆ కోడలతో యుద్ధం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ప్రభు అన్నాడు, చీకటికి వెలుగు పడదు. ఇంకా ప్రభు అన్నాడు, నేను భూమికి అగ్నివే వచ్చి తిని అది ఇంకా మండాలని కోరుతున్నాను అన్నాడు. అగ్ని ఎవరు హృదయంలోనికి వస్తుందో వాక్యమైన అగ్ని
రాని వారు వ్యతిరేకం స్టార్ట్ అవుతుంది. అప్పుడు నువ్వేం చేయాలి? దాని వ్యతిరేకంగా ఇప్పుడు నువ్వు చేయాలి. అంటే వారి వెనకాల ఉన్న శక్తికి, వారి వెనకాల ఉన్న పాపానికి, వారి వెనకాల ఉన్నటువంటి మోసం చేసే శక్తికి, ఆ దురాశకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. పోరాటం నలువైపుల నుండి వస్తుంది. ఏమవుతుంది? మనుషుల నుండి వస్తుంది, ఊరు నుండి వస్తుంది, కులం నుండి వస్తుంది, మతం నుండి వస్తుంది, మత భక్తుల నుండి, క్రైస్తవుల నుండి వస్తుంది, ఇంకా సొంత తమ్ముడి నుంచి వస్తుంది, సొంత అక్క నుంచి వస్తుంది, సొంత తల్లి నుండి వస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, నేను ఎవరి దగ్గరికి వచ్చానో, తల్లి దగ్గరికి వచ్చానంటే నేను నా వాక్యం తల్లి స్వీకరిస్తే నా వాక్యమును ప్రేమించిన బిడ్డ తల్లికి విరోధి అవుతుంది. అంతేనే కదా, వాక్యం అది ఉంది కదా, సువార్త జనులకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను అది ఇవ్వలేను, అవసరం లేదు. ఇప్పుడు అంటే ఈ పరిస్థితుల్లో యుద్ధం చేయాలన్నా మెత్తగుండాలా? ఈ పోరాటం అంతా ఎందుకు వచ్చింది? పేతురు ఏమంటున్నాడు? మన ఆత్మకు విరోధంగా ఉన్నా, మన ఆత్మకు విరోధంగా పోరాడుతున్నా ఈ దురాశలు, ఈ శరీరము, దీని ఆశలు, దీని కోరికలు ఏం చేస్తున్నట్ట? నీ ఆత్మ అడ్డుకుంటున్నాయంట, వ్యతిరేకిస్తున్నాయంట. ఎక్కడ వెళ్తావు రా నువ్వు అన్నట్టు. అవునా? కొందరు నేను వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను, పలానా ఊరికి వెళ్తానంటే నీ విషయంలో ఎవరైతే పోవద్దు అంటారో, పోవద్దని ఆలోచన ఉందో వారు పోనిస్తారా? అడ్డం రారు. అడ్డుకొచ్చి ఎక్కడ వెళ్తావు, అయిపో, ఇక్కడ ఉండాలి, నువ్వు ఎక్కడ వెళ్ళొద్దు అంటారా? ఎవరైనా ప్రభు కొరకు ఒక ఇంటిలో నుండి చర్చికి వెళ్తాను, నేను దేవుని నమ్ముకుంటానని వెళ్తే ఎవరైనా సహకరిస్తారా? అడ్డొస్తారా? రా. అంటే నీ ఆత్మ పరలోకం వెళ్ళకుండగా, దేవుని చిత్తం నీలో జరగకుండగా ఇక్కడ నలువైపుల నుంచి కూడా నీకు పోరాటం స్టార్ట్ అవుతున్నప్పుడు నువ్వు యుద్ధం చేయాలన్నా మెత్తగా కూర్చోవాలా? హల్లెలూయా. మరి యుద్ధం చేయాలంటే ఏం కావాలా? బలం ఉండాలని ఉండొద్దా? ఏ బలం ఉండాలా? మటన్ తిన్న తర్వాత వచ్చిన బలమా? జ్యూసులు తాగిన తర్వాత వచ్చిన బలమా? ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత వచ్చిన బలమా? ఏ బలం కావాలా? అందరు ఈ బలం కొరకే చూస్తారు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఏ బలం కావాలంట? మాటికి నీరసం అవుతుంది, మాటికి బలహీనం అవుతుంది. ఎందుకు? సరిగ్గా అరగట్లేదు. మంచిగా అరగాల. ఎముకలేసినా, మాంసం ముక్కలేసినా గట్టిగా అరగాల, మంచిగా అరగాల. ఇదే బుద్ధి తప్ప ఇంకోటి ఉండదు క్రైస్తవులు కొందరికి. నా ఆత్మకు అయ్యో, నా ఆత్మకు బలం లేదు, నా ఆత్మకు జీవము లేదు, నా ఆత్మకు శక్తి లేదు, నా ఆత్మకు వివేచన లేదు, అయ్యో నా పరిస్థితి ఏంటి, ఓ రానతి వచ్చేసాను విశ్వాసంతో, ఇప్పుడు నా జీవితం ముగించబడుతుందా, లేదా కడ వరకు వెళ్ళిపోతుందా ప్రభు దగ్గర వరకు? ఈ ప్రయాణం మధ్యంతరం ఆగిపోతానా, లేదా కడ వరకు నేను వెళ్ళిపోతానా? నిత్యజీవం చేరుకోనా అనే ఒక చింత విచారం చిన్నవారికి, యవనస్తులు, పెద్దవారికి ఒక్కరు కూడా పట్టలేని పరిస్థితుల్లో ఈరోజు ఎక్కువ మంది ఉన్నారు. ప్రార్థనకు వస్తావు, వివేచన ఉందా నీకు? హల్లెలూయా. ఉపవాసం చేస్తున్నావు, వివేచన ఉందా నీకు? చర్చికి వస్తావు, నీకు వివేకం ఉందా? లేకపోతే ఏమో వద్ది. నీ ఉపవాస ప్రార్థన చేసినా, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నా, నువ్వు దేవుని సేవించని నువ్వు వచ్చావంటే నీ గురి ఎక్కడుండాలి? ప్రభువా, నేను నీ దగ్గరికి వచ్చానంటే నీకు సంభవించేవి నాకు సంభవిస్తాయి. హల్లెలూయా. నిన్ను ఏ శక్తి అడ్డుకున్నదో, ఈ లోకాన్ని ఏలుబడిచే శక్తి, అది కూడా నన్ను అడ్డుకుంటుంది యేసయ్యా. ఏ దురాశలు, ఏ పేరు పదవులు నిన్ను అడ్డుకున్నాయో, నీ దగ్గరికి వచ్చాయో, ఏ పదవులు నీ దగ్గరికి వచ్చాయో, అది కూడా నన్ను అడ్డుకుంటుంది ప్రభువా. అట్టయితే ఈ లోకంలో ఏ పదవి నాకు అక్కర్లేదు. హల్లెలూయా. ఏ ఘనత నాకు అవసరం లేదు. నీకు లేని ఘనత నాకెందుకు యేసయ్యా? నీకు లేని పదవి నాకెందుకు ప్రభువా? నీకు లేని గౌరవం నాకెందుకు యేసయ్యా? నీ బిడ్డను కదా నేను. మా నాన్నకి గౌరవం లేకపోతే, మా నాన్నకి వెలివేత అయితే, మా నాన్నకి ఎవరు పట్టించుకోకపోతే
నాకు పట్టించుకుంటే తృప్తి అవుద్దా? అవుతుందండి? పుట్టిన వారికి. ఏసై పుట్టినోడికైతే కాదు, పుట్టినోడికైతే ఖచ్చితంగా ఏమవుతుంది? ఏసైకి పుట్టినోడికైతే ఏమవుతుంది? తనకు పేరు పదులు ఘనతలు దొరికితే బాధ అవుతుంది, నాకు వద్దు ప్రభు అని అంటాడు. పుట్టినోళ్ళకైతే భక్తి భక్తి, సేవ సేవ, పదవి పదవి. దీన్ని కూడా సమర్థించేవారు చాలామంది ఉన్నారు. రాజకీయం చేసి తప్పేముందండి? హల్లెలూయా. ప్రభు బిడ్డ వచ్చి రాజకీయం చేశాడు అనుకోండి, ఎవరికి తీర్పు తీర్చాలి అతడు? లోకంలో తీర్పు తీర్చాలన్నా ఏసాలు ఉన్న వాళ్ళని తీర్పు తీరుస్తాడా? చెప్పండి. ఒక దేవుని బిడ్డ రాజకీయం చేస్తూ రాజకీయ నాయకుడు అయ్యాడు అనుకోండి, సపోజు, అతడు ఎవరికి తీర్పు తీర్చాలా? లోకంలోకి కదా. పౌలు ఏమంటాడు కొరింథీ పత్రికలో, బయటి వారికి తీర్పు తీర్చ నేనేలా, వెలుపల వారు అంటాడు. వెలుపల వారికి తీర్పు నేనెవరిని? వెలుపల వారికి దేవుడే తీర్పు తీస్తాడు. హల్లెలూయా. కానీ లోపల వారికి చెప్పడానికి కొరకు నాకు అవకాశం ఉంది. లోపల వారిని దిద్దడానికి, హెచ్చరిక చేయడానికి, అది కాదు ఇదని చెప్పడానికి నాకు అవకాశం అలాంటి హక్కు నాకుంది. కానీ వెలుపల వారు తీర్పు చేయడానికి నేనెవరిని? మతంలో లీడర్ అయిన వాళ్ళు, కులంలో లీడర్ అయినోడు ఎక్కడ పోతున్నాడు? యేసులో ఉంటున్నాడా, దాటిపోతున్నాడా? అన్ని అవరోధాలు ఎదురవుతాయి అక్కడ. కానీ గమనించాలి, ప్రభు ఈ లోకంలో ఏది కోరినప్పుడు నువ్వు కూడా ఏది కోరకూడదు. హల్లెలూయా. పౌలు ఒక మాట అంటాడు, తిమోతి, మనం వచ్చింది ఎవరి దగ్గరికి తెలుసా? మనం వచ్చింది సత్యవంతుడైన జీవాధిపతి అయిన దేవుడి దగ్గరికి మనం వచ్చాం. ఆయన ఈ లోకలు 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఏది కూడా ఈ లోక సంబంధంగా, భూ సంబంధమైన ఏది కూడా ఆశించకుండగా, ఏ దాని మీద దురాశ పెంచుకోకుండగా ఆయన జీవితం జీవించి, పాపాన్ని జయించి, లోకాన్ని జయించి, అపవిత్రతను జయించి, సమస్త పేరు పదులను జయించి, తొక్కివేసి జయం పొందుకుని పరలోకానికి వెళ్ళిపోయాడు. అట్టయితే తిమోతి, మనం ఈ లోకంలోనికి ఏం తీసుకుని రాలేదు, ఏం తీసుకుని వెళ్ళలేము గనక అన్న వస్త్రం గలవారమే తృప్తి పడదాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అపోస్తలులకు ఉన్నటువంటి, అపోస్తలుని చూస్తున్నటువంటి ఒక హెచ్చరిక సంఘానికి. ఒకవేళ దేవుడిస్తే కనుక ఇల్లుంటే తప్పేం లేదనుకో అని, కానీ నాకు సరిపోయి ఇల్లు అని కాకుండా కొన్ని లక్షలు పెట్టి ఇల్లు కడతానని అనుకోవడం కూడా ఇది నీ అజ్ఞానానికి, అవివేకానికి సాదృశ్యం. ఐసములో బలహీనంగా ఉండడం అనేది కూడా, అది కూడా అవివేకం, అజ్ఞానమే. అందుకే తగుమాత్రముగా అనుభవించేవాడు అపరిమితంగా అనుభవించకుండా ఉన్నవాడు లేనట్టుగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఉండొచ్చు, దాని మీద నీ దృష్టి పరలోకం మీద నీ దృష్టి ఉండాలి. హల్లెలూయా. యుద్ధ సన్నద్ధుడు వచ్చావంటే నువ్వేం చేయాలి? యుద్ధం చేయాలి వద్దా? ఇశ్రాయేలు ప్రజలు యుద్ధ సన్నద్ధులై వచ్చిన తర్వాత వారు అరణ్య మార్గంలో అమాలేకీయులు వారికి ఎదుర్కొన్నారు. మోయాబీలు అడ్డం వచ్చారు. అప్పుడేమైంది? ఇశ్రాయేలు యుద్ధం చేశారు. యోషువ యుద్ధం చేస్తున్నాడు. మోషే చేతులెత్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. యోషువ యుద్ధం చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయాలి, పాపాన్ని నువ్వు ఎదిరించాలి. ప్రార్థన చేయట్లేదు, నువ్వు పాపాన్ని ఎదిరించట్లేదు అనుకో, నువ్వెవరివి? యుద్ధ సన్నద్ధుడు వచ్చినవా? యుద్ధ సన్నద్ధురాలై వచ్చావా? యుద్ధము లేని ఏ విశ్వాసైనా, యుద్ధము చేయని ఏ క్రైస్తవుడైనా, యుద్ధము చేయని ఏ వ్యక్తి అయినా కావచ్చు, వారి జీవితంలో వారి యాత్ర
కడవరకు ముగించబడదు. హల్లెలూయా. యుద్ధం ఎవరితో ఉంది? మనుషులతోనే. పౌలు అంటాడు, మా పోరాటం మనుషులతో, కనబడుతున్న మనుషులతో కాదు. మా పోరాటం ఎవరితో ఉంది? దురాత్మల సమూహముతో, పాపు శక్తులతో, దురాత్మలతో, అపిత్రాత్మలతో, అబద్ధాత్మతో, మోసం చేసే ఆత్మతో. అవి ఆకాశమందు ఉన్నటువంటి శక్తులు కావచ్చు, భూమి మీద ఉన్నటువంటి శక్తులు కావచ్చు, వాయుమండల శక్తులే కావచ్చు, ఏ శక్తిని కావచ్చు, వాటితోనే మా పోరాటం. హల్లెలూయా. ఆ పోరాటము ఎన్ని రకాలుగా వస్తుంది? డైరెక్ట్ అటాక్ జరుగుతుంది నీ మీద, ఇది ఒక రకమైన పోరాటం. ఇంకో రకమైన పోరాటం ఏంటి తెలుసా? మనుషులలో నుండి వస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే వారు కాదు పాపం, యేసయ్య దగ్గరికి వచ్చింది ఒక పోరాటం. ఏది? ఏ పోరాటం వచ్చింది యేసయ్య దగ్గరికి? ప్రభు కొరకు సమర్పించుకొని ప్రభు కొరకు అప్పగించుకున్న పేతురులో నుండే వచ్చింది. ఏమాడు పేతురు? ప్రభువా! ప్రభు అంటున్నాడు, పేతురు, యోహాను, యాకోబు, ఇదిగో నా మరణం సమీపించింది, నేను మరణించబోతున్నాను, నేను సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడు నేను లేవబోతున్నాను, ఇదిగో నేను పాపులకు అప్పగించబడబోతున్నాను అని ప్రభు మాట్లాడుతుంటే పేతురు వెంబడి, ప్రభువా ఆ మరణం నీకు దూరం అవునుగాక అని అన్నాడు. పేతురే అన్నాడు అనుకున్నాడు యేసయ్య? యేసయ్య పేతురే అన్నాడు అని అనుకున్నాడా? మనమైతే ఏమంటాం? ఆ వ్యక్తి మీద పెట్టుకుంటాం ఆలోచన. ఎవరి మీద పెట్టుకోవాలి నువ్వు? హల్లెలూయా. వారి వెనుకున్న శక్తి ఏదో, వారి వెనుక వారిని మోసం చేస్తున్న శక్తి ఏదో, అది గుర్తుపట్టి ఆ శక్తి విరోధంగా నువ్వు పోరాటం చేయాలి. అది ప్రార్థనల పోరాటం. హల్లెలూయా. ఆ పోరాటం ఎలా ఉంది? ప్రార్థన ద్వారా పోరాటం, ప్రార్థనల ద్వారా పోరాటం, పాట పాడుతూ పోరాటం చేయవలసింది. దేవుని స్తుతిస్తూ పోరాటం చేయాలి, ప్రార్థిస్తూ పోరాటం చేయాలి. అప్పుడు ఆ శక్తి అణచబడుతుంది. తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి, వెళ్ళిపోతుంది కూడా. సైతానా, నువ్వు మనుషుల సంగతులే ఆలోచిస్తావు తప్ప దేవుడి సంగతులు ఎప్పుడు ఆలోచించావు. సైతాన పో, వెళ్ళిపో అని గద్దించాడు యేసయ్య. గద్దించి పేతురు ఇట్రా అని అన్నాడు. హల్లెలూయా. అంటే సైతాన్ ఏం ఆలోచిస్తుంటే మొత్తం మీలో ఒక సంగతులు ఆలోచిస్తుంటే, ఎందుకంటే భూ సంబంధిగా వాడు భూ సంగతుల గురించి విచారిస్తాడు ఉంటాడు. మనం ఎవరో మరి? పరలోక సంబంధులం. హల్లెలూయా. మన వెలుగు సంబంధులం. మన పౌరసత్వం పరలోకమందు ఉంది. అట్లయితే మనుషుల్లో నుండి సైతాను నిన్ను ప్రేరేపించి నిన్ను ఆటంకపరుస్తాడు, నువ్వు దేవునిలో స్థిరంగా ఉండొద్దని. ఇంకొకటి, డైరెక్ట్ నీ శరీరం మీదనే వాని దురాశలనే బాణాలు వేస్తాడు. ఏమేస్తాడు? నీ ఆలోచన మీద, తలంపుల మీద, నీ హృదయం మీద, నీ శరీరం మీద, నీ మనసు మీద, నీ తలం మీద ఏం చేస్తాడు? బాణాలు వేస్తాడు. అప్పుడు ఏం చేయాలి? ఆ బాణాలు ఎట్లా ఆపాలా? ఎట్లా ఆపాలా? విశ్వాసం అని డాలు పెట్టాలంట. ఎపిస్ పత్రిక 6వ అధ్యాయం చెప్తున్నాడు పౌలు గారు. సంఘంతో, ఎపిస్ సంఘంతో చెప్తున్నాడు. విశ్వాసం అని డాలు పెట్టి ఆ అగ్నిబాణం నీ మీద పడకుండా దాన్ని ఆపాలంట. కొందరికి బాధ వచ్చి కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఊరికే టైర్ల నుంచి గాలి పోయింది అనుకోండి,
ఎట్లా అవుతుంది టైరు? ఇంతలా ఉన్న టైర్ ఎట్లా అవుతుంది? ట్యూబ్ ఇంతలా ఉన్న ట్యూబ్ ఏమవుతుంది? సన్నగా దగ్గరికి వస్తుంది అన్నట్టు. లేపి నిలబెడితే ఉంటుంది, అది తుపుక్కున పడుతుంది కింద. అవునా? లేపి పెడితే ఉంటుందా? కింద పడుతుందా? కింద పడుతుంది. కొందరు బతుకులు ఇట్లాగా ఉంటాయి. ఏదైనా శోధన వచ్చిందా, ఏదైనా సమస్య వచ్చిందా, ఏదైనా పోరాటం వచ్చిందా, బిడ్డ నుంచో కొడుకు నుండో బయట నుండో భార్య నుండో భర్త నుంచి వచ్చిందా, ఎంబడేమవుతారు? మెత్తపడతారు, గట్టిగా ఉంటారా? ఏమైద్దమ్మా చెప్పండి. రెండు రోజుల దాకా గోల్కొరు వాళ్ళు. ఏం వేసాడు ఇప్పుడు సైతాన్? బాణం వేసాడనట్టు, నిరాశ అనే బాణం. ఏం వేశాడు? బాణం వేసాడా లేదా? శోధన అనే బాణం వేశాడు, ఇబ్బంది అనే బాణం వేశాడు, కలవరం అనే బాణం వేశాడు. అప్పుడు ఎంబడే వాక్యం యొక్క గ్రహింపు, వాక్యము నీ హృదయంలో ప్రకాశించబడ్డ బిడ్డవైతే గనక, దేవుని బిడ్డవైతే గనక ఎంబడి ఏం చేస్తావు? అది పడంగానే కొంచెం బాధ అనిపిస్తుంది, ఎంబడి మేలుకుంటావు, నువ్వు తేరుకుంటావు. తేరుకొని స్తోత్రం యేసయ్య, హల్లెలూయా హల్లెలూయా, సైతానా ఈ బాణం తీసుకొచ్చావా? అట్టయితే నేను విశ్వాసంతో నిలబడతాను. హల్లెలూయా. యేసయ్య, ఇప్పుడు నేను విశ్వాసమును పట్టుకుంటా. ఇప్పుడు హల్లెలూయా, నా దేవుడు నాతో ఉన్నాడని విశ్వాసం పట్టుకుంటాను. నన్ను దేవుడు వదిలిపెట్టాడు అనుకొని ఆ విశ్వాసాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏమవుతుంది? అది వచ్చి తలిగింది కానీ పని చేయకుండా ఆనే పడిపోతుంది, ఇరిగిపోతుంది. నీ విశ్వాసంలో డాలు పెట్టలేమనుకో, అది డైరెక్ట్ తలిగేం చేసి ఏమవుతుంది? మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్ల లోపలికి పోతూ ఉంటుంది అన్నట్టు. అది గుండె దగ్గర పోతుంది. గుండెను ముట్టగానే ఒక బాణం ఏమైంది? బతుకుడు కంటే సచ్చింది నయం. ఇక నేను చస్తా అటు పోతాడు ఇటు పరిగెత్తా ఉంటారు. ఇక ఎక్కడ వరకు పోయింది బాణం? సొరబడి లోపల పోయి అది పడంగానే విశ్వాసం పట్టుకుంటే ఏమవుతుంది? అది కొంచెమే దిగి పడిపోతుంది, కింద వస్తుంది, కొంచెం రక్తం కారుతుంది, బాధ అవుతుంది. కానీ నేను నాశనం చేసేంత బాధ అయిద్దా? విశ్వాసం లేకపోతే అది లోపల పోయి గుండె తగలగానే ఏమవుతుంది? ఇక నేను బతకనంటే అయ్యో వద్దు చేతులు పట్టుకుని ఇడుగుండి, నన్ను వదిలిపెట్టండి, నన్ను ఎవ్వరు ఆపద్దు. ఇప్పుడు ఏమొచ్చింది దగ్గరికి? సైతాను బాణం వేసింది నీ మీద. ఇవి గుర్తుపడుతున్నారా? హల్లెలూయా. ఇలాంటి గుర్తుపడతావా నువ్వు? చాలామంది ఇవి గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఈ పోరాటం ఎవరికని చెప్పాడు పేతురు? అన్ని జనులకా? పేతురు ఎవరు చెప్పాడు ఈ వాక్యాలు? సంఘాన్ని చెప్పాడా, బయటలో చెప్పాడా? అన్ని జనులకా, విశ్వాసులకా? విశ్వాసాలు చెప్పాడు. అంటే వీరికి సంభవిస్తానని పేతురు తెలుసు, దేవుడు కూడా తెలుసు. దేవుడు ఆత్మలో ప్రేరేపించి పేతురును సంఘానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు, ఇలాంటి పోరాటం మీకు ఉంటుందని చెప్పేసి. ఒక యవనస్తుడు వరంగల్లో నేను సేవ చేస్తున్నప్పుడు ఒక సమాధి కార్యక్రమంకి పోయినా. నేను వెళ్తే ఆ సమాధి కార్యక్రమం దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. ఆ బిడ్డ కూడా చర్చి కంటిన్యూగా వచ్చే యవనస్తుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ. విశ్వాసులందరితో ప్రదర్శితోని ఆ బాబు కూడా వచ్చేసాడు. ఇక టైం అవుతుంది, సమాధి అవ్వడానికి లేట్ అవుతుంది. నేను కొంచెం దూరం మీద ఒక మొద్దు మీద కూర్చున్నాను సైడ్కు. ఎంబడి నా దగ్గరికి వచ్చాడు ఆ అబ్బాయి. వచ్చి నా పక్కెంబడి కూర్చున్నాడు, మొద్దు మీద కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత పాస్టర్ గారు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు. అంటే సరే బాబు మాట్లాడు, ఏదన్నా విషయం ఉంటే అడుగు, దానికి ఏం అభ్యంతరం లేదు అని అన్నాను. స్టార్ట్ చేశాడు. ఇక కాలేజీకి వెళ్తున్నప్పుడు ఇలాంటి పోరాటం నాకు జరుగుతుంది నా క్లాస్మేట్స్ నుంచి.
బజార్కి వచ్చినప్పుడు వారు ఇలాంటి మాటలు నా మీద నాతో మాట్లాడుతున్నారు. అప్పుడు నేనేం చేయాలి? ఇట్లా నన్ను ప్రేరేపిస్తున్నారు. అప్పుడు నేనేం చేయాలి? కొందరు కావలసుకున్న మీదకి ఇలాంటి విషయాలు తీసుకొస్తున్నారు. అప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని మినిమం నాకు ఒక 25-30 ప్రశ్నలు వేశాడు. నాకు ఒక గంట వరకు కూర్చుని నాతో అన్నిటికీ దేవుడి కృపను బట్టి సమాధానాలు ఇస్తూ ఆన్సర్ చేసుకుంటూ వచ్చాను. ఆ అబ్బాయి కూడా అర్థమైపోయింది, నేను చెప్పినవన్నీ కూడా కరెక్టే అనుకుంటూ వచ్చాడు. సరే పాస్టర్ గారు, థ్యాంక్స్, మీరు చెప్పారు అని అంటే, సరే బాబు ఏం బాధ లేదు, నువ్వు ఇలాగ ఉండాలి నీ యవ్వన జీవితంలో. ఎందుకంటే నీ స్థితిలో నీ వయసులో నేను వచ్చాను, నాకు కూడా ఇలాంటి పోరాటాలు జరిగాయి, నాకేం కొత్త కాదు, నువ్వు చెప్పిన ప్రశ్నలని నాకు కూడా పాతవే. అందులో నిలబడడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఆ పరిస్థితులను ఇలా తప్పించుకోవాలని దేవుడు నాకు నేర్పించాడు. నీవు వచ్చిన దాంట్లో సగము నాకు కూడా వచ్చాయి అని చెప్పి పంపించేశాను. అంటే ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా శోధన వస్తుంటారా రాదంటారా? అప్పుడు నువ్వు యుద్ధం చేయాలా, మౌనం కూర్చోవాలా? ఆ యుద్ధంలో కృంగిపోవాలనా, లేదా విశ్వాసం డాలు పట్టుకొని ధైర్యంగా నిలబడాలనా? ఈరోజు చాలామందికి భక్తి ఉంది, కానీ విశ్వాసాలు నిలబడడానికి. చాలామంది సేవ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ శోధన వచ్చినప్పుడు ఆగని వారు ఎంతోమంది ఉన్నారు. ఆ శోధన నాకు కూడా వస్తుంది, నేను మనిషినే. హల్లెలూయా. నేను చెప్తుంటే నాకు రాదని అనుకోవద్దు, నాకు కూడా వస్తుంది, ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుంది. కానీ అందులో నిలబడేది ఎవరు? నువ్వు ఎలా నిలబడతావు, ఎలా ముందుకు సాగుతావు? నువ్వు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి, నేను పిలువబడ్డది ఆ ప్రభు దగ్గర చేరడానికి కొరకు నన్ను పిలువబడ్డాను నేను. హల్లెలూయా. నీ ప్రభు దగ్గరికి వచ్చింది ఆ నిత్యతను ప్రవేశించడానికి కొరకే. దాని కొరకు ప్రవేశించడానికి వెళుతున్నప్పుడు, నా యాత్ర కొనసాగించబడుతున్నప్పుడు, నాకున్న సమస్త ఆటంకములో దేవుడిని ఆయన జ్ఞానాన్ని అడిగి నా జీవితాన్ని కాపాడుకుంటూ, నన్ను నేను భద్రపరుచుకుంటూ నా జీవితం నేను కొనసాగించాలి అని ఈ నిశ్చయత నీకుంటే, ఈ నిశ్చయత నువ్వు కలిగి, ఇలాంటి ఆలోచనలు నువ్వు నింపబడి, ఇలాంటి తలంపులు నీ వృధులు ఉంచుకొని ఉపవాస ప్రార్థన చెయ్యి నువ్వు. అప్పుడు నీకు జయం దొరుకుతుంది ఆ ఉపవాస ప్రార్థనలో. హల్లెలూయా. గురి లేని ఉపవాస ప్రార్థన చెయ్యొద్దు, గురి లేని ప్రార్థన చెయ్యొద్దు, గురి లేని స్తుతించొద్దు, గురి లేకుడు ప్రార్థనకు రావద్దు. చాలామంది గురి లేకనే వస్తూ ఉంటారు. గురి కలిగి వచ్చిన చాలా కొద్ది మంది ఆఖరి దినముల్లో ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు గుర్తించండి, నువ్వు చేస్తున్న భక్తికి నీకు ఒక గురి అంటూ ఉందా? నువ్వు చేస్తున్న భక్తికి ఒక గురి అంటూ ఉందా నీకు? లేకపోతే నువ్వు మధ్యంతరంలో బయటికి త్రోసివేయబడతావు. ఆ మార్గం నుంచి సైతాన్ని లాగేస్తాడు బయటికి, వెనుకకు ఆపేస్తాడు. అందుకే నువ్వు జయం మీద గురి పెట్టు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు, నేను పరుగు పందెంలో ఉన్నాను, ఈ పరుగు పందెంలో నేను గురి చూడని వాని వల్ల పరిగెత్తట్లేదు, కానీ గురి చూసిన వాని వల్ల నేను పరిగెత్తున్నాను. నేను గాలికి పోరాటం చేయట్లేదు, కానీ గురి కలిగిన వాని వల్ల నేను పోరాటం చేస్తున్నాను. హల్లెలూయా. నీ గురి ఉందా? నీ ప్రార్థనలకు గురి ఉన్నదా నీకు? నీ ఆరాధనలో కూర్చుంటే ఆరాధనలకు గురి కలిగి కూర్చుంటున్నావా? మోకరిస్తే నువ్వు గురి కలిగి ప్రార్థిస్తున్నావా? లేకపోతే ఏమో వద్ది, మోసపరచబడతావా లేదా? ఖచ్చితంగా. ఇశ్రాయేలు ప్రజలను ప్రభు విడిపిస్తున్నప్పుడు వారి విశ్వాస నియమాలు దేవుడు వారికి ఇచ్చి, దేవుడిచ్చిన నియమాలని వారు ఖచ్చితంగా పాటించి విడుదల పొందుకొని నెక్స్ట్ ఈ అరణ్య యాత్రలు, యుద్ధం, పోరాటాలు ఎన్నో వచ్చాయి వారికి. మా భూభాగం మీదకి వెళ్ళి పోవద్దు అని చెప్పి మోయాబీయులు రాజు, బాలక్ రాజు ఏం చేశాడు? పోవద్దు, మా స్థలం మేము ఇయ్యం, చోటు ఇవ్వమంటాడు. వాళ్ళన్నారు ఇశ్రాయేలు ప్రజలు, మీ నీళ్ళేం ముట్టం, మేము మీ పంటలు మేము నాశనం చేయం, మేము మా పశువులు మీ పంటలు తిననివ్వము, మా అంతట్లో మేము వెళ్ళిపోతామండి
కొంచెం స్థలం ఇవ్వండి. లేదు, కుదరదు అని అన్నారు. అప్పుడేమైంది? యుద్ధం స్టార్ట్ అయిందా లేదా? నిన్ను కూడా సైతాన్ అంటాడు, పోవద్దు, కుదరదు, అట్లా అది నడవదు, నా దగ్గర కుదరదు. బాలాకు రాజు అనడా? మోయాబు రాండ్రు వచ్చి ఇస్రాయేలును అడ్డుకోలేరా? ఫినాసు రోషం కలిగి నిలబడ్డాడు. ఈ అరణ్య యాత్రలో నీకు కూడా ఖచ్చితంగా పోరాటాలు ఉంటాయి. నీ ఇంటి నుంచే కావచ్చు, నీ బంధు నుంచే కావచ్చు, నీ అన్నదమ్ముల నుంచే కావచ్చు, నీ తల్లి నుంచే కావచ్చు, నీ బిడ్డల నుంచే కావచ్చు. అక్కడ కృంగిపోక ప్రభువా ఈ పోరాటం అనుచు, హల్లెలూయా, ఈ పోరాటం తొలగించని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించి కన్నీరు గార్చి నువ్వు మొరపెడితే తప్ప ఆ పోరాటంలో దేవుడు నీకు జయము ఇవ్వలేడు. హల్లెలూయా. విశ్వాసం ఉంది నీకు, యుద్ధం ఉందా? విశ్వాసం ఉంది. విశ్వాసం యుద్ధంలో వాడుతున్నావని విశ్వాసం అనే డాలును వాడకపోతే ఏమైపోతారు? సైతాన్ ధర బాణాలు వేయబడి నిరాశ బాణాలు పడి 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 లాస్ట్ ఏం దేవుడేమో, నేను చర్చికి రాను, నేను ప్రార్థన రాను, ఇంకా అబద్ధ బోధ అనే బాణం కూడా వేస్తాడు సైతాన్. అబద్ధ బోధ కూడా తీసుకొస్తాడు నీ దగ్గరికి. ఆ అబద్ధ బోధ తీసుకొచ్చినప్పుడు అక్కడ నువ్వు పట్టుబడ్డావా, ఇక నీ పని అయిపోయినట్టే. తెలియకపోతే మౌనం పాటించు. అబద్ధ బోధ వచ్చినప్పుడు తెలియకపోతే మౌనం కూర్చో. అక్కడి నుంచి పారిపోనికి శాత కాకపోతే, నీకు శాత కాదు, నువ్వు మౌనం కూర్చో. మళ్ళా చెప్పండి, ఇంకా చెప్పండి, కొత్త కొత్త కనబడుతున్నాయి, ఎన్ని రోజులు ఉన్నట్టు కనబడట్లేదు, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. సాయంత్రం అంటే మంచి దొరికినవరా నాకు గొర్రెలాగా, బిడ్డ నేను తినేస్తాయిక అయిపోయింది. ప్రభు అంటాడు, పౌరం వలె నిష్కపటులై ఉండండి, పాముల వలె వివేకులై ఉండండి. హల్లెలూయా. వివేకం తప్పించుకుంటుంది. పరిశుద్ధత బురద అంటించుకోకుండా జాగ్రత్త పడుతుంది. నువ్వు పావురంలాగా పాములకు వివేకం ఉండి ఈ యుద్ధ సన్నద్ధుడివై ప్రధాన్ని కూడా నువ్వు ఎదుర్కోవడానికి శక్తి లేకపోతే అక్కడి నుంచి పారిపో. వాక్యం చెప్తుంది ఏంటంటే అక్కడి నుంచి పారిపోవాలంట. అటు పారిపోవట్లేవు, ఇటు జాగ్రత్త కాపాడుకోవట్లే. ఏమవుతుంది పరిస్థితి? ఏమవుతుంది? ఎవరిదైనా ఒక్కరిది కాదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య సత్యాలని నువ్వు గుర్తించి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకో. ప్రార్థనకు దేవుని సన్నిధిలో మొరపెట్టు, కన్నీరు గార్చు, దుఃఖపడు, ఏడువు, మూలుగు ప్రభు దగ్గర. ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను నిలబెట్టు అని నువ్వు దేవుని అడగాలి. అప్పుడే నీ ఆత్మీయ జీవితం, జయ జీవితం నువ్వు జీవిస్తావు. లేకపోతే మనం మోసపరచబడతాం. అందుకే ఆఖరి దినముల్లో అబద్ధ బోధలు కూడా బాగా అయిపోయినాయి. నిరీక్షణ లేని విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు, విశ్వాసం లేని క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు, నిరీక్షణ లేని వారు క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. కానీ నువ్వు నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, ఒక యుద్ధ సన్నద్ధుడై నీ ఆత్మ వ్యతిరేకంగా ఉన్నటువంటి సమస్త పోరాటం, దురాశలను విసర్జించి వాటిని నెట్టివేసి నీవు ముందుకు పరిగెత్తాలి. ఓర్పుతో, సహనముతో, కృంగిపోక, బలహీనుడు కాకుండా ప్రభువా నువ్వు నాకున్నావు, నన్ను వదిలిపెట్టలేవు, నన్ను మర్చిపోవు, నువ్వు నా వారందరూ మర్చిపోయినా నువ్వు మర్చిపోవు, నేను ఎంత దిగజారిపోయినా నీ పాదం ఏడిస్తే నన్ను లేపే దేవుడవు నువ్వు అని నువ్వు అడుగుతావా? అడిగితే దేవుడు తప్పకుండా నిన్ను ఆదరించి, బలపరిచి, నిలబెట్టి గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు. ఇక బ్రతుకున్న ఆధారం లేని వారిని
మళ్ళా బ్రతకడానికి బతుకునిచ్చిన దేవుడు మన యేసయ్య. ఈ ప్రభు దగ్గరికి వచ్చిన నీ జీవితంలో విశ్వాసముతో యుద్ధ సన్నద్ధుడవై ఉండి సైతాన్ని, పాపాన్ని, లోకమును, నీ శరీరాన్ని కూడా ఎదిరిస్తూ నువ్వు ముందుకు సాగితే గనుక ఖచ్చితంగా నువ్వు నిలబడతావు. ఆ నిలబడుతుంది నువ్వు కాదు, నీ ప్రభు నిలబెడతాడు. నడుస్తుంది నువ్వు కాదు, ప్రభు నడిపిస్తాడు. నీ యాత్ర జయకరంగా ముగించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థనలో కూర్చోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.